మీరు నాకేమీ చెప్పక్కర్లేదు. ఉండి నేను పెడతాను. ఇలారా. సుబంగరావు అయ్యగారు వద్దన్నా నిన్నిక్కడికి పంపారు. ఆయన పంపలేదు, నేనే వచ్చాను. ఈ పూజ మహత్యం మగవాళ్ళకేం తెలుసు? మీరు కూడా వచ్చారుగా. అయ్యగారు మిమ్మల్ని కూడా వెళ్ళొద్దని చెప్పారు. నేను వీళ్ళకి బంధువుని, నేను రాక తప్పదు. చూసావా ఉమా, వచ్చిన వాళ్ళని ఎందుకొచ్చారు, ఎలా వచ్చారని అడుగుతోంది. వాళ్ళు బాధపడతారు కదా. ఉండు, నేను వెళ్ళి చూస్తాను. ఏమిటే ఆవిడతో ఏదో గుసగుసలాడుతున్నావు? అయ్యగారికి చెప్తానంటున్నావా? నన్ను ఇరికించాలని చూస్తున్నారా? అది ఎవరి వల్ల కాదు. లేదు లేదు, ఇంకా చాలా సమయం ఉంది. మన ప్రార్థన ఫలించి 2 ముత్తైదువులు వచ్చారు. మిగతా 2 వస్తారో రారో ఎదురు చూడాల్సిందే. ఎందుకు రారు? వస్తారు, తప్పకుండా వస్తారు. అమ్మా అమ్మా, గోదావరి వచ్చింది. అమ్మా, గోదావరమ్మ వచ్చింది. అత్తయ్య చూడండి, గోదావరమ్మ వచ్చింది. ఓర్ నాయనో, ఈవిడొచ్చిందేమిటి? ఓయ్ పిల్ల, నువ్వెప్పుడైనా వెళ్ళు, కొత్త చీర కట్టుకోవాలి కదా. బామ్మ, ఈ పాండు ఉన్నాడే, గత జన్మలో నాకు తాతయ్య అయి ఉంటాడు. వాడు సరిగ్గా చెప్పాడు. నువ్వు త్వరగా పదసకు, కొత్త చీర కట్టుకుని అందంగా అలంకరించుకుందువు గాని. సరే అమ్మా. అయ్యగారు కళ్ళు కప్పి ఈ గోదావరి ఎలా వచ్చింది? చెప్పకుండా వచ్చుంటుంది. ఆయన గనక తెలిస్తే ఆకాశాన్ని భూమిని ఏకం చేస్తాడు. ఏవండి, లేవండి, అభయ వెళ్ళిపోయింది. అది రెచ్చిపోతోంది, పగబట్టిన తాచులా. ఏవండి, అది అభయ ప్రతాపం కాదు. గోదావరక్క చేసిన ఘనకార్యమే దీనికి కారణం. మీరంటే ఆవిడికి లెక్కలేదు, అందుకే అభయ్ సహాయం తీసుకుని మీకు బురుడి కొట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. గోదా ఇంత కుట్ర చెయ్యగలదా? ఎందుకు చేయలేదు? ఆవిడికి చాలా బాగా తెలుసు. గోదా అక్క అనుకుని మీరు చూడ్డానికి వస్తారు, కానీ అక్కడున్న అభయని చూసి బెంబేలెత్తిపోతారు అని. దాము, నువ్వెళ్ళు, వెంటనే బయలుదేరు. నా వెనుక కుట్ర పన్నిన ఆ గోదాని వెంటనే లాక్కురా. అయ్యో అయ్యగారు, మీరేమీ దిగులు పడకండి, ఖచ్చితంగా మనదే. ఏంటి? గెలుపండి, గెలుపు. గంగ వాళ్ళ ఆయన కోసం వైద్యుడి దగ్గరకెళ్ళింది. దీని అర్థమేమిటి? 5వ ముత్తైదు గుడికి వెళ్ళలేదు అంటే ఆ కార్యక్రమం పూర్తవదు. ఏమండి, ఏమైందంటే మీకు? గంగా, గంగా, నువ్వు ఉద్రేక పడకు. ఆయనకేమైందో చెప్పండి. ఆయన స్థితిలో చూసాక నేను శాంతంగా ఎలా ఉండగలను? ఏమండి, మాట్లాడండి. గంగా, నేను వైద్యం చేస్తున్నాను కదా, కాస్త ప్రశాంతంగా ఉండు. నువ్వలా దూరంగా నిలబడు. చూసావా,
వాయనం తీసుకోవడానికి వెళ్ళాలనుకుంటేనే ఇంత అనర్థం జరిగింది. వాయనం తీసుకుంటే ఇంకేం జరిగేదో. గంగా, చిన్నమ్మగారు నీకు చిలక్కి చెప్పినట్టు చెప్పారు కదా, అయినా కూడా బయలుదేరావు. అందుకే ఇలా జరిగింది. దేను, సోము ఇక్కడ ఉండడమే మంచిది. భయపడాల్సిన పనేం లేదు, కానీ నా పర్యవేక్షణ అవసరం. సరేనా? నిజమే. సోమనాథ్ భార్యని సోమనాథ్ దగ్గరే ఉండనివ్వండి. నువ్వు మీ ఆయన పక్కనే కూర్చో. చూడు, నువ్విక్కడి నుంచి అస్సలు కదలకూడదు. అర్థమైందా? మీరిక్కడికి ఏ పని మీద వచ్చారో చెప్పలేదు. అది సోమనాథ్ ఇలా అయిందని తెలిసింది, చూసిపోదామని వచ్చాను. గంగని జాగ్రత్తగా చూసుకోమనండి. మరి నేను బయలుదేరతాను. హఠాత్తుగా ఈయనకి సోము మీద ప్రేమ పుట్టుకొచ్చిందేంటో. గోదావరి అక్కడికి వెళ్ళింది కదా, ఆమె వాయనం తీసుకుంటుంది అంటే నా మొహానికి మసి పూసినట్టే కదా. చెప్పండి, తనని వెంటనే తీసుకురా. అక్కడికి వెళ్లి బ్రతిమలాడుతూ నిలబడకు, లాక్కునిరా. ఆగండి. ఏమంటే నేను చెప్పేది ఏంటంటే, దాము గారిది చాలా సున్నితమైన మనసు. ఎవరిది? ఈ పిచ్చోడిదా? అవును, ఈయన వల్ల కాదు. మీరు నాకు అనుమతి ఇవ్వండి, నేను ఇప్పుడే వెళ్ళి దాన్ని లాక్కొస్తాను. ఏమంటారు? వెళ్ళిరానా? పదండి దాముగారు, పదండి. వెళ్ళొస్తాను అయ్యగారు. ఎవరి సహాయం లేకుండా గోదావరి ఇంత కుట్ర చేయగలదా? లేదు, ఖచ్చితంగా ఆమె వెనుక ఎవరో ఒకరు ఉండే ఉంటారు. అదెవరో తెలుసుకోవాలి. చూడండి, గంగాదేవి అక్కడికి వెళ్ళలేదు. ఎందుకంటే వాళ్ళ ఆయన వైద్యుడి దగ్గర ఉన్నాడు. గోదాని నేను లోపల కట్టేశాను, తను ఎక్కడికి వెళ్ళదు. ढूंढो!